టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతోంది. మావోయిస్టు ముఖ్య నేతలు ఆశ్రయం పొందారని భావిస్తున్న కర్రెగుట్టల్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోయిస్టులు చనిపోతున్నారు. వేలాది మంది ఆదివాసీ బిడ్డలు గూడెలను వదిలి పారిపోతున్నారు. మిగిలిన వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ చర్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆపరేషన్ పై పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ను నిలిపేయాలన్న కేసీఆర్ డిమాండ్ను ప్రజాస్వామికవాదులు స్వాగతిస్తున్నారు. మావోయిస్టుల విన్నపం మేరకు వెంటనే చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సాంబా చెప్పండి, ఒకవైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా ఇట్లా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఖండిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 15 నెలల కాలంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టుల మీద కేంద్రం ఏకపక్షంగా దాడులు చేస్తా ఉంది. ఈ దాడులలో కేవలం మావోయిస్టులు మాత్రమే కాదు, ఆదివాసీ బిడ్డలు చనిపోతున్నారంటూ మావోయిస్ట్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో లేఖలు విడుదల చేసింది. ముఖ్యంగా ఈ బీజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్ జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి అబుజ్మాడు, అట్లాగే ఈ కర్రగుట్టలు సంబంధించినటువంటి అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుందంటూ అనేక సందర్భాల్లో మావోయిస్టులు చెప్తా వస్తున్నారు. అట్లాగే అనేక మంది గిరిజనులను కూడా మావోయిస్టుల సానుభూతి పరుల పేర్లతో హతమారుస్తున్నారంటూ కూడా మావోయిస్ట్ పార్టీ అనేక ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. గడిచిన 15 నెలలుగా ఈ ఊచకొత్తలో వందల మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని ఛత్తీస్గఢ్ కు అట్లాగే ములుగు జిల్లాకు సరిహద్దుగా ఉన్నటువంటి కర్రెగుట్టలను ఆలవంగా చేసుకొని గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి దాడులు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కర్రెగుట్టల మీదకి ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని స్వీకరించాయి. బాంబింగ్ చేస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున హెలికాప్టర్లతో కోమింగ్ జరుపుతా ఉన్నారు, ఎయిర్ ఫైరింగ్ జరుగుతోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా హడలిపై చెల్లా చెదరవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతున్నప్పటికీ అక్కడో ఇక్కడో ప్రజా సంఘాలు, వామపక్షవాదులు మాత్రమే మాట్లాడారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్దగా ఎక్కడ చర్చ జరిగినటువంటి దాఖలాలు లేవు. నిన్న బీఆర్ఎస్ అధినేత రజతోత్సవ సభను పురస్కరించుకొని ఆ సభల సందర్భంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చంపుకోవటం సరి అయింది కాదు, మావోయిస్టులను ఏరివేయటం, చంపేస్తామనడం కరెక్ట్ కాదు అంటూ ఒక మంచి స్ట్రాంగ్ వాయిస్ వినిపించడంతో ఇవాళ దేశం మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ వైపు చూస్తుంది. మావోయిస్ట్ పార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఆపాలని డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాం. అయితే ఒక దిక్కు కేసీఆర్ ఇది ఆపాలని ఖండించడం జరుగుతుంది అండ్ అట్లనే ఎమ్మెల్సీ కవిత కూడా మావోయిస్టుల వినపం వరకు చర్చ జరపాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లా రెస్పాన్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ, గత మావోయిస్ట్ పార్టీ కూడా 2-3 లేఖలు రాసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, కేంద్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్చలు జరపడానికి వస్తే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కొన్ని డిమాండ్లు, 2-3 రకాల డిమాండ్లు. ఎందుకంటే శాంతి చర్చలు జరగాలంటే ముందుగా గన్ డౌన్ జరగాల్సి ఉంటుంది, రెండు వైపులా కూడా కాల్పుల విరమణ పాటించాల్సి ఉంటుంది, ఒకరికొకరు కవ్వింపులకు దిగకుండా ఉండాల్సి ఉంటుంది, దాంతో పాటు బలగాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చర్చల పేరుతో మావోయిస్టులు బయటకు వచ్చినప్పుడు ఫైర్ చేసి వాళ్ళని మట్టబెట్టకుండా బలగాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ డిమాండ్లతోని మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసినప్పుడు కూడా కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన తర్వాత, ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. వామపక్షవాదులు దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక టాల్ లీడర్, దేశంలో పేరెన్నికైనటువంటి టాల్ లీడర్స్ స్టేట్స్మెన్షిప్ లాగా ఇవాళ మాట్లాడి మావోయిస్టుల మీద ఏకపక్ష దాడులను ఆపుతున్నారు. ఎందుకంటే సైన్యం చేతిలో ఉంది కదా అని కొట్టిపారేస్తే మావోయిస్టులను చంపుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప చంపుకోవడం కరెక్ట్ కాదు అన్నటువంటి లైన్ కేసీఆర్ తీసుకోవడం మావోయిస్ట్ పార్టీకి కొంత ఊరట లగించేటువంటి అంశం. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎట్లా స్పందిస్తుందో చూడాలి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.